వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు అధిక శాతం ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అసమానతలపై ఇంకా పోరాటం చేయాల్సి ఉందన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. వర్గీకరణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. 2026లో జనగణన జరుగుతుందని, జనగణన తర్వాత జిల్లాల వారీగా కేటగిరీల విభజన ఉంటుందన్నారు. ఏబిసిడి కేటగిరీల కోసం 1996లో కమిటీ వేశామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నిన్న మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలపైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ, ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ ఎన్నిక సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది. అది చేర్చడానికి అన్ని విధాలు